హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో ఏంటి అంటే, మేమైతే సడన్గా భద్రాచలం ప్లానింగ్ అయితే వేసుకున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ అక్కడ ఛత్తీస్గఢ్లో డ్యూటీ చేస్తారు. సో ఆయనకు అయితే ట్రాన్స్ఫర్ అయింది. సో లాస్ట్ టైం కాబట్టి ఇంకా మళ్ళీ భద్రాచలం వెళ్ళాలంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అని చెప్పేసి గర్భగుడిలో దర్శనం అయితే చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీతోటి కలిసి. సో అక్కడికైతే వెళ్ళడానికి మేము నైట్ 12:30కి అట్లా బయలుదేరితే మార్నింగ్ 6-7కి అట్లా రీచ్ అయిపోయినాం భద్రాచలం. నార్మల్గా అయితే 5 అవర్స్ సరిపోద్ది, కానీ నైట్ జర్నీ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళినాం. సో అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి, సో మా హస్బెండ్ అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళినాం. నెక్స్ట్ పికప్ చేసుకున్నాం. అప్పటికే పిల్లలు చాలా అలసిపోయారు, ఎందుకంటే హీట్ ఎక్కువగా ఉన్నది, ఆ రోడ్స్ కూడా సరిగ్గా లేవు. ప్లస్ ఏంటంటే అక్కడ సిగ్నల్ ప్రాబ్లం మరీ ఘోరంగా ఉన్నది. నెక్స్ట్ మేము ఇట్లా ఛత్తీస్గఢ్ లోపలికి వెళ్ళేటప్పుడు అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా మాకు మధ్యలో ఈ తెగ వల్ల మరి ఏంటి నాకు తెలీదు, కానీ మా కార్కి అయితే అడ్డంగా ఇట్లా రోపు వేసి మనీ అయితే అడుగుతున్నారు. మనీ ఇస్తే పంపిస్తున్నారు. సో అదే జరుగుతుంది ఇక్కడ. అట్లా మాకు 2-3 జాగాలలో ఇట్లా ఆపేసి మనీ అయితే తీసుకున్నారు. మమ్మల్ని కాదు, అందరినీ అలాగే ఆపేస్తున్నారు. సో వాళ్ళతో ఏం గొడవ అని చెప్పేసి ఇంకా మేము మనీ ఇచ్చేసి అయితే రిటర్న్ వచ్చేసినాము. సో వచ్చి రాగానే ఫస్ట్ మీకు ఇట్లా ఎంట్రన్స్ వచ్చిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత పక్కన గోదావరి నది ఉంటుంది, అదే మీకు చూపిస్తున్నాను. గోదావరి నదిలో చాలామంది స్నానం చేస్తూ ఉన్నారు దర్శనానికి ముందు. ఎక్కువ అయితే రూమ్స్లోనే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నారు. చాలా తక్కువ మంది గోదావరి స్నానం అయితే చేస్తున్నారు. సో ఇక్కడ స్టోరీ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. దాదాపు అందరికీ తెలుసు భద్రాచలం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ప్రతి ఒక్కటి. కానీ మరొకసారి గుర్తు చేసుకుందామని నా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఏమైనా తప్పుగా చెప్పేదంటే క్షమించండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ భద్రాచలం ఎక్కడుందో మీతో చెప్తాను. ఈ సీతారాముల స్వామి వారి దేవస్థానం తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలంలో అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని రామాలయాలకెల్లా అతి పెద్దదన్నమాట. హిందువుల ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముల వారి ఆలయం ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారనమాట. ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ఇది 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసులుగా పేరు పొందిన కంచర్ల గోపన్న గారు దీన్ని అయితే కట్టించారు. ఆయన అప్పుడు భద్రాచలం తహసీల్దార్గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం అయితే జరిగింది. దాని తర్వాత 1960 నాటికి గుడి కొంచెం శిథిలావస్థకు అయిపోయినప్పటికీ కల్లూరి చంద్రమౌళి గారు దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న టైంలో దీన్ని అయితే మళ్ళీ నిర్మించడం అయితే జరిగింది, పునర్నిర్మించారు. ఇదైతే ఎంట్రెన్స్ అన్నమాట. ఇక్కడ పక్కనే గోశాల ఉంటుంది. ఎంట్రెన్స్లో లెఫ్ట్లో అయితే చెప్పులు అలా విడిచేసి ఈ మెట్ల ద్వారానే మనం పైకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లోనే మనకు గర్భగుడి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఆలయం ప్రత్యేకత గురించి తెలుసుకున్నట్లయితే, శ్రీరాముని దేవాలయాల్లో ఉండే శ్రీరాముని విగ్రహము 2 చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచల ఆలయంలో ఉండే రాముని విగ్రహము 4 చేతులతో శ్రీరాముని ఇలా కుడి చేతిలో బాణంను, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంకును, ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి 4 భుజాలతో దర్శనం ఇవ్వడం వల్ల వైకుంఠ రామునిగా పిలువబడుతున్నాడు. దీనికి గర్భగుడికి ఆపోజిట్లోనే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. మిగిలిన దేవాలయాల్లో సీతాదేవి రాముని పక్కనే ఉంటుంది, కానీ ఈ దేవాలయంలో రాముని ఎడమ తొడపైన కూర్చొని ఉంటుంది. మిగిలిన దేవాలయాల్లో ఇరువురికి 2 పీఠాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఒకటే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు, కానీ ఇక్కడ మాత్రం ఎడమ వైపున ఉంటాడు. ఇది ఇక్కడ గుడి యొక్క ప్రత్యేకత. గుడి మొత్తం ఇలా ఉంటుంది. పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. సో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్లు అయితే అలో ఉండదు. సో ఫోన్లు అయితే ఏం తీసుకొని వెళ్ళకండి.
మేమైతే మొదటిసారి గర్భగుడిలో పూజ చేసుకోవడం వలన మేమైతే చాలా ప్రశాంతంగా ఉన్నాము. అలాగే చాలా బాగా అనిపించింది గుడిలో దర్శనం చేసుకోవడం వల్ల. అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా చెప్పాలి. ఆవిడే పోకల దమ్మక్క. ఆవిడ కూడా శబరి వంశానికి చెందిందనే నమ్ముతారు. సో ఆవిడకే మొదటిసారి శ్రీరాముల వారు కలలో కనిపించి నేను ఇక్కడ కొలువై ఉన్నాను, నన్ను పూజించు అని చెప్పగా ఆవిడ గోదావరి నీళ్ళ సహాయంతో రాముల వారిని బయటికి తీసి అలాగే గ్రామస్తుల సహాయంతో ఒక మండపం నిర్మించి నిత్యం ఆ దేవుడిని ప్రార్థన చేస్తూ బ్రతికేదన్నమాట. సో ఈవిడైతే చాలా ఫేమస్. అప్పుడు నాకు తెలిసిన కొద్ది మ్యాటర్ని అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి. సో ఇదే ఇవాళ వీడియో. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30కి అట్లా ఓపెన్ చేస్తారు. సుప్రభాత సేవ ఏమో 4:30 to 5 మధ్యలో, సర్వదర్శనం వచ్చేసి 7 to 1 మధ్యలో. అలాగే టెంపుల్ క్లోజింగ్ అయితే 12 నుంచి 3 గంటల వరకు. మళ్ళీ ఓపెన్ అయితే 3 తర్వాత ఓపెన్ చేస్తారనమాట. నెక్స్ట్ 9 దాకా ఉంటుంది. 4:30 to 9 దాకా ఈవినింగ్ దర్శనం అయితే ఉంటుంది. స్పెషల్ దర్శనానికి కూడా టికెట్స్ అయితే ఇస్తున్నారు. అలాగే గర్భగుడిలో దర్శనం చేసుకునేవారు మాత్రం జీన్స్ అయితే వేసుకోవద్దు, ఖచ్చితంగా పంచ అయితే కట్టుకోవాలి. జీన్స్ వేసుకుంటే మాత్రం పూజకు అలో చేయరు. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.